నిధులు ఎందుకు పోవట్లేవని అధికారులు నిలదీశాడు ఆయన. ఉమ్, మీరు నిన్న మీడియాలో కూడా వచ్చింది, ఉమ్, చూసే ఉంటారు. ఉమ్, అసలు గ్రామ పంచాయతీలకి నిధులు ఇవ్వకుండా ఏం చేశారనేది దాని మీద పెద్ద ఆడిట్ వాళ్ళతో కూడా కూర్చున్నారు. ఇవి ఎందుకు డైవర్ట్ చేశారు ఇవన్నీ కూడా. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎండాకాలం బాగా వర్షాలు సరిగ్గా లేవు, వాటర్ స్కేర్సిటీ ఉంది గ్రామీణ ప్రాంతాలకి. అది నాయకత్వ లక్షణం. మేము ఇప్పుడు రాజకీయాలు ఇంకెందుకు మేము మాట్లాడాలి ఇప్పుడు? ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేసిండు, అంతా అయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి అది చేసిండు ఇది చేసిండు అని కాకుండా ఉమ్. మొత్తం ఎక్కడికక్కడ పనిలో వెళ్ళిపోయారు మా వాళ్ళు. మరి అమ్మఒడి ఎప్పుడు? అమ్మఒడి ఇన్ ద సెన్స్ తల్లికి వందనం ఏ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి డెఫినెట్ గా కదా. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా, ప్రభుత్వం ఇప్పుడే కుదురుకుంటుంది ఫైనాన్షియల్ గా ఎట్లా ఉంది ఏంది. అసలు ఒక శ్వేతపత్రం ఇస్తారు, రేపు ఒక వైట్ పేపర్ ఇస్తారు అన్నిటి మీద, ఆల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించింది ఏమి చేశారు, వీళ్ళు ఎక్కడున్నారు ప్రజలకు చెప్పాలా. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినారు, ఏదైనా సరే పారదర్శకంగా మేము చేయబోయేది కానీ చేసేది కానీ మీకు చేయబోయేది కానీ గతంలో జరిగినాయి కానీ అవన్నీ కూడా మీ ముందే పెడతాం, ఇందులో ఓపెన్ గా ప్రజలతో భాగస్వామ్యం అవుతామని చెప్పాడు ముఖ్యమంత్రి గారు కూడా. ప్రజల్ని మమేకం చేస్తాం, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మఒడి స్టార్ట్ అయింది, స్కూల్ స్టార్ట్ అయింది, డబ్బులు కావాలి. ఈ రాష్ట్రం ఏ ఆర్థిక పరిస్థితిలో ఉందో ప్రతి ఒళ్ళకి తెలుసండి. ఖచ్చితంగా వేస్తారు, ఒక రోజు లేట్ అటు ఇటుగా వేస్తారు, కానీ వాటిని సమీకరించేది అదంతా చేస్తారు. ఒక్కొక్కటి దాన్ని అంతా ఇప్పుడు ఏమంటారు, పాపం చెల్లా చెదురైపోయింది, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. మొత్తం కుటుంబంలో ప్రభుత్వం అంతే ఆర్థికంగా కుంగిపోయింది, ఎక్కడికక్కడికి నష్టాల పాలైంది. అన్నిటిని సమకూర్చుకున్నారు, దగ్గరకు పోగు చేసుకుంటున్నారు ఇప్పుడే. అంటే వారు చేసిన పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో మనకు అర్థమవుతుంది. అధికారులను నియమించుకునే కాడి నుంచి ఇప్పుడు ఇంకా సరిగ్గా అధికారులను నియమించుకోలేదు కదండి. గతంలో పనిచేసినటువంటి అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగం ప్రకారం పరిపాలించకుండా ప్రభుత్వం ఏది చెప్తే వాళ్ళ యొక్క మెప్పులు పొందటం కోసం ఇష్టానుసారంగా చేశారు. ఒక పక్క దాన్ని కూడా రివ్యూ చేస్తున్నారు. దీన్ని అసలు స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉందండి. ప్రభుత్వ విధానాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీదనే ఇటు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఒక ప్రణాళికగా రూపొందిస్తున్నారు. ఇప్పుడు మీరు చూశారు, ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క గంట కూడా ఖాళీ లేకుండా వారి ఆఫీస్ లో కంటిన్యూగా రివ్యూస్ చేస్తున్నారు. అన్ని అధికారులతో అన్ని అడిగి తెప్పించుకుంటున్నారు, ఏది ఎక్కడుంది ఏమనేది అంతా. ఎందుకంటే ఆగమాగంగా ఉంది ఇదంతా పరిస్థితి. వైసీపీ నాయకులు కూడా డిబేట్ ఉన్నారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక వెర్షన్ ఎందుకు, డెఫినెట్ గా మేము అంతా సరి చేసిన తర్వాత వచ్చేస్తుంది. రాజారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. హలో రాజారెడ్డి గారు మ్యూట్ లో ఉన్నట్టుంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఆడియో. గుడ్ మార్నింగ్ అండి. సాధారణంగా గెలుపు ఓటములు రాజకీయాల్లో సర్వసాధారణంగా చూస్తుంటాం. ప్రజా తీర్పు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు ఏ మ్యాండేటరీ ఇస్తే దానికి మనం ముందుకెళ్తూ ఉంటాం. కానీ ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయాం అనే కారణాలను చూసుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా ముందుకెళ్తూ ఉంటాం. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అదే చూస్తున్నాం. 10 సంవత్సరాల పాటు అధికారాన్ని ఇచ్చినప్పటికీ ఈసారి అధికార పార్టీని మార్చారు ప్రజలు. అధికారం కోల్పోతే ఎందుకు కోల్పోయామని చెప్పి మేము చూసుకుంటున్నాము, ప్రజల తీర్పు గౌరవిస్తున్నాము అని చెప్పి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఏదైతే తీర్పు వచ్చిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడిన కామెంట్, ఏదో జరిగింది, ఏదో అన్యాయం చేశారని చెప్పచ్చు, కానీ మన దగ్గర ఆధారాలు లేవు, ఇంతమందికి ఇచ్చాము, వాళ్ళంతే ఎటుపోయాయి ఈ ప్రేమ ఆప్యాయతలు అని చేసినటువంటి కామెంట్ ఒకటి. నెక్స్ట్ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, మనం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం,